అనకాపల్లి జిల్లా పంచదార్లకొండపై అక్రమ మైనింగ్ వివాదం ముదురుతోంది. ఫణిగిరిపై తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. గ్రామస్తుల రిలే నిరాహార దీక్షకు వైసీపీ నేతలు సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్షను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా సందర్శించారు. 3 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీ ఇక్కడ ప్రజలు తనకు బ్లాంక్ చెక్ ఇచ్చారని భావిస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. నియోజకవర్గంలో కొండలను గుండు చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఆలయానికి ఇబ్బంది కలుగుతుంటే మీ సనాతన ధర్మం ఏమైందంటూ నిలదీశారు. పంచదారల కొండలు కొట్టేయడంలో సహకరించిన ఏ అధికారిని వదలబోమన్నారు అమర్నాథ్. జరగబోతా ఉంది, అక్రమ మైనింగ్ జరగబోతా ఉంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకి నష్టం జరుగుతా ఉంది. అప్రమత్తంగా ఉండండి అని చెప్పి ఈ ప్రాంతంలో ప్రజలకు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరించారు. జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వాన్ని సమాయత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి పాపాలన్నిటికీ కూడా మీకు ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏంటో అనేటువంటిది చూపిస్తాం అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా వేదిక ముందున్న పంచదార అనకాపల్లి జిల్లా పంచదార్లకొండపై అక్రమ మైనింగ్ వివాదం ముదురుతోంది. ఫణిగిరిపై తవ్వకాలకు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. గ్రామస్తుల రిలే నిరాహార దీక్షకు వైసీపీ సంఘీభావం తెలిపింది. నిరాహార దీక్షను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా సందర్శించారు. 3 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీ ఇక్కడ ప్రజలు తనకు బ్లాంక్ చెక్ ఇచ్చారని భావిస్తున్నారని అమర్నాథ్ మండిపడ్డారు. నియోజకవర్గంలో కొండలను గుండు చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఆలయానికి ఇబ్బంది కలుగుతుంటే మీ సనాతన ధర్మం ఏమైందంటూ నిలదీశారు. పంచదారల కొండలు కొట్టేయడంలో సహకరించిన ఏ అధికారిని వదలబోమన్నారు అమర్నాథ్. అన్నా కొంచెం వెనక్కి అన్న అన్నా కొంచెం వెనక్కి అన్న అనకాపల్లి జిల్లాలో పంచదార్ల కొండలపై మైనింగ్ వివాదం ముదురుతోంది. 48 గంటల్లో లీజులు రద్దు చేయాలని డెడ్ లైన్ విధించిన వైసీపీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 21న చలో పంచదారలకు సిద్ధమైంది. ఇప్పటికే గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణతో అక్రమ తవ్వకాలు వ్యవహారం కీలకంగా మారింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పంచదార్ల కొండల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. డెడ్ లైన్ విధించి 48 గంటల లోపల మైనింగ్ లీజులను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. అటు తూర్పుగోదావరి నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ పంచదారలో ఈ ఆలయం చాలా ఫేమస్. ఎందుకంటే కార్తీక మాసం వచ్చినా గానీ లేకపోతే కార్తీక పౌర్ణమి నాడు గానీ చాలా విరిగా భక్తులు వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఇది. మహాభారతంలో పంచదారులకు సంబంధించిన ప్రస్తావన ఉంది. అదేవిధంగా చోళరాజులు 900 ADలో కట్టిన టెంపుల్ ఇది.
మరి ఇలా టెంపుల్ని పాడు చేయడం, ఈ విశిష్టతను పాడు చేయడం మనం ఎదుర్కొంటా చూస్తున్నాం. 5 దారులు వస్తాయి. 5 దారులు శివలింగం మీద అభిషేకం చేసుకుని కింద కోనేరులోకి వస్తాయి. కోనేరులో స్నానం చేస్తారు భక్తులు, ఎందుకంటే శివలింగాన్ని అభిషేకించిన దారులు కాబట్టి. ఆ దారుల పైన ఇలా మైనింగ్ చేసేసి మొత్తం ఆ దారులు కట్ చేసి పాడేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ దారులు బురద కింద వస్తున్నాయి. పూర్వం మంచినీళ్ళుగా వచ్చాయి, ఇప్పుడు బురద కింద వస్తుంది. కట్ చేసి పాడైతే ఎంత దారుణంగా విధ్వంసం చేస్తుంటే ఈ బీజేపీ వారు ఏం చేస్తున్నారో, లేకపోతే ఈ సనాతన ధర్మం కాపాడే వాళ్ళు ఏం చేస్తున్నారో, లేదా సాధు సంతతులు ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఒకటి, ఈ ఉత్తరాంధ్ర జిల్లాని దోపిడీ చేయడానికి వచ్చి ఇక్కడ ఎంపీల కింద పోటీ చేసి సూట్ కేసులతో దిగి ఇక్కడ దిగి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేయడం తప్పితే వేరే ధ్యాస లేదు. 5,000 కోట్ల రూపాయల భూమి, 50 ఎకరాల భూమి ఇచ్చారు. అది అన్యాయం అంటే 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు అంటారు ఒక ఎంపీ గారు. మరి ఇంకో ఎంపీ గారి పరిస్థితి, ఆయన పేరు మీదే లైసెన్సులు పెట్టుకుని ఆయన పేరు డైరెక్ట్ ఆయనే దోచి పారేస్తుంటే 2 నెలల్లో శుభ్రం కొట్టి పారేస్తుంటే మరి సనాతనవాద వాళ్ళు, బీజేపీ ఎంపీ ఆయన, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే, మరి ఏం చేస్తున్నారో, ఏం జరుగుతుంది, దీని మీద సీరియస్ గానే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఫైట్ చేయడానికి డిసైడ్ అయి కూర్చున్నాము. థ్యాంక్ యూ సార్. అంటే ఓవరాల్ గా పర్మిట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడీకి. దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? అంతా కలిపి 15/5/2026 అంటే మే 15వ తారీఖున పర్మిషన్ తీసుకోవడం. ఇంకా విత్ ఇన్ 2 months లో ఆల్మోస్ట్ 120-130 అడుగుల లోతు తవ్వేశారు. సో మేజర్ ఏంటంటే ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం, ఆల్మోస్ట్ 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయం. ముఖ్యంగా విశాఖపట్నంలో మాధవధార ఏ రకంగా ఉంటుందో ఇక్కడ పంచదార, ఈ పంచదారులకు సంబంధించినటువంటి పవిత్రత కూడా ఆ రకంగా ఉంటుంది. సో దాన్ని ఈరోజు దాంట్లోంచి బురద నీరు వచ్చేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. సో అందుకనే రేపు 21వ తారీఖున చలో పంచదారలు అనౌన్స్ చేస్తాం. ఇప్పటి నుంచి దాదాపు 48 గంటల టైం ఉంది. ఈ లోపు ఇచ్చినటువంటి పర్మిట్లన్నీ కూడా క్యాన్సిల్ చేయాలి. దాంతోపాటు నో మైనింగ్ జోన్ గా దీన్ని ప్రకటించాలి. ఎందుకంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి జాయింట్ సర్వేలో కూడా ఏదైతే పురావస్తు శాఖ సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ అధికారులు అందరూ కలిసి జాయింట్ సర్వే చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి డ్రిల్లింగ్, వైబ్రేషన్స్ వీటి వల్ల అది ఎఫెక్ట్ అయింది అనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. సో దాంతో నువ్వు మైనింగ్ లీజ్ క్యాన్సిల్ చేయాలి తప్ప నువ్వు టెంపరీ స్టాపేజ్ ఆర్డర్ ఇవ్వడం అనేటువంటిది పద్ధతి కాదు. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులు ఉన్నారో అధికారులు అందరూ కూడా బాధ్యత వహించాలి. రేపు వారికి జరిగినటువంటి నష్టానికి ఈ ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వారికి రెస్క్యూకి రారు. దయచేసి అవన్నీ కూడా అధికారులు కూడా గుర్తుపెట్టుకుని చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పంచదారుల దోపిడీకి కారణమవుతున్న అధికారులు ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వారంతా కూడా బాధ్యత వహించాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ సమీపంలో ఉన్న పంచదారుల కొండల పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించి తమ ఆందోళనను ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రామస్తులు రిలే దీక్షలను కూడా ప్రారంభించారు.